హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. ఇవాళ పన్నీర్ పలావ్కి కావాల్సిన పదార్థాలండి. పెరుగు, ఉప్పు, కారం, పసుపు, పన్నీరు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఒక 5 లేక 6, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు కొంచెం పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నాను, 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, ఫ్లవర్, యాలుకలు, 2 ఉల్లిపాయ ముక్కలు పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 స్పూన్స్ అండి. నేను చేత్తో వేస్తున్నాను. ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. కలిపిన తర్వాత ఇలా ఉంటుందండి. ఒక ½ అన్ అవర్ లేక 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఇది బాగా నానుతుందనమాట. అలానే 3 గ్లాసెస్ బియ్యం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఒక ½ అన్ అవర్ నానితే సరిపోతుందండి. నేను మామూలు బియ్యంతోనే చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. గిన్నె వేడైందండి. ఇప్పుడు తగినంత ఆయిల్ పోస్తున్నాను. యాలుకలు, సాజీరా, లవంగాలు, మిరియాలు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ కలిపి ఒక్కసారిగానే ఘాటుగా ఉంటుందని కొంచెమే వేస్తున్నానండి. మిర్చి ఒక చిటికె, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 లేక 3 స్పూన్స్ చాలు. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం. బాగా వేగిందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ నేను కూరలో కలిపినప్పుడు వేసాను, కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు అన్నానికి సరిపడా మాత్రమే వేసాను. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పడుతుందండి. అదే కనుక పాత బియ్యం అయితే కనుక ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ గ్లాస్ అన్నీ వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి, ఈ వాటర్ బాగా మరగాలండి. ఒక 10 లేక 15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. వాటర్ బాగా మరిగింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం. ముందు పెట్టుకున్న బియ్యం కూడా వేసుకుందాం. వాటర్ లేకుండా చూసుకోవాలి బియ్యంలో. ఇలా ఒక్కసారి తిరుపుకుంటే సరిపోతుందండి. 3/4 ఉడికేంత వరకు ఉంచుకోవాలి. అంటే మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవద్దు. సగభాగం మాత్రమే ఉడకాలి. ఒకటి తీసుకోనండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను. ఎందుకంటే మనం కూరలో వేసి కలిపి పెట్టుకోలేదు, అందుకని నేను ఆయిల్ వేడైన తర్వాత కొంచెం వేస్తున్నాను. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా అన్నమాట ఇది. ఒక 1 అవర్ లేక ½ అన్ అవర్ నానబెట్టుకోమని చెప్పాను. చాలా చాలా బాగా వస్తుందండి. హోటల్ స్టైల్లో చాలా ఈజీ ఇది చేసుకోవటం. అలానే రైసు సగభాగం ఉడకబెట్టాను. దీన్ని కూడా తీసి ఇలా వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలానే మళ్ళీ కొంచెం ఈ కూర కూడా. మళ్ళీ కొంచెం అన్నం.
మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. అలానే కూర, ఇప్పుడు మిగతా ఉన్న కూర మొత్తం వేస్తున్నాను. ఇలా నీట్గా పొరల పొరలుగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకున్న తర్వాత సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. కొంచెం బరువు పెట్టుకుంటే లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది. మూత తీసి చూద్దామండి. అన్నం పొల్లు పొల్లుగా చాలా బాగా ఉడికిందండి. నీట్గా వచ్చింది.